తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హ్యాట్సప్ చెప్పకుండా ఎవరు ఉండలేరు. భారతదేశంలో మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రాన్ని గమనించినా సరే కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా కేంద్రంలో నాయకుల్ని కలవరు. ఎంత అవసరం ఉన్నా సరే కానీ కలిస్తే ప్రధాని నరేంద్ర మోడీని లేదా హోంమంత్రి అమిత్ షా మాత్రమే కలుస్తుంటారు. మిగిలిన మంత్రుల్ని పెద్దగా ఎవరు కలవరు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలవరు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని కలిస్తే మా అధిష్టానం ఏమంటుందో, మా అధిష్టానం మందలిస్తుందేమో, నా పదవికి ఎసరు పెడతారేమో అని భయపడుతుంటారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి చూడండి. ఇప్పటి వరకు సీఎంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. 2 సార్లు అమిత్ షా గారిని కలిశారు. అలాగే తాజాగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని మొత్తం ఢిల్లీకి తీసుకువెళ్ళి వాళ్ళ శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కలవడం జరిగింది. కర్ణాటక రాష్ట్రాన్ని గమనిస్తే కేవలం కర్ణాటక ముఖ్యమంత్రి వెళ్ళి కలుస్తుంటారు, లేదా డిప్యూటీ సీఎం కలుస్తుంటారు. అంతేగాని ఇలా ఏకంగా మంత్రులు మొత్తం ఢిల్లీ వెళ్ళి వాళ్ళ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను మాత్రం కలవరు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నా కానీ పార్టీ ఫీలింగ్ అనేది పక్కకు పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కేంద్ర మంత్రిని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి విభజన చట్టంలోని సమస్యలు వివరించి అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతుంది కాబట్టి ఆ బడ్జెట్లో తెలంగాణకు లాభం జరిగేలా చూడాలి అని ప్రధాని నరేంద్ర మోడీ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. ఇలా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సీఎం పార్టీ ఫీలింగ్ అనేది పక్కకు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండడం అనేది రాష్ట్రానికి కూడా మంచి శుభ పరిణామం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక కేంద్ర ప్రభుత్వంతో బాగానే ఉన్నారు కొన్నాళ్ళు. కానీ 2019లో మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకున్నాడో మనం అందరం చూసాము. ఏకంగా మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే వెళ్ళి పలకరించకుండా జ్వరం వచ్చింది, నాకు వేరే నొప్పి వచ్చింది అని చెప్పేసి ఏదో ఒక కారణాలు చెబుతూ ఎవరైనా ఒక మంత్రిని పంపేవారు. సో అలా కాకుండా పార్టీ ఏదైనా సరే కానీ ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే. సో వ్యక్తిగా మనం గౌరవం ఇవ్వకున్నా సరే కానీ ఆ పదవిలో ఉన్నందుకు వాళ్ళకి గౌరవం ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే ప్రధాని మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వారికి స్వాగతం పలకడం కావచ్చు, అలాంటివి చేస్తున్నారు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇది ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఇలా ముందుకు వెళ్ళడం.